MBBS లేదా MTMS లో సీటు సాధించడమే మీ లక్ష్యమా? 100% అడ్మిషన్ అష్యూరెన్స్ తో మీకు తోడుగా నిలుస్తుంది రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీసెస్. ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ 5 రకాల కోర్సులు చేయడానికి ఎలిజిబిలిటీ టెస్టే నీట్. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ చేస్తాం, అన్ని స్టేట్లు చేస్తాం. ఆంధ్ర వచ్చేపాటికి ఎన్టీఆర్ యూనివర్సిటీ, తెలంగాణ వచ్చేపాటికి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ. వితౌట్ హాస్పిటల్, వితౌట్ పేషెంట్స్ లేకుండా నేను ఏ కాలేజీకి పిల్లల్ని చేర్చను. 10,000 సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటా. ఇప్పుడు మనం ఆఫర్ చేసేది యాంగ్రీన్ యూనివర్సిటీ, ఉజ్బెకిస్తాన్. మనం ఓన్లీ 18 lakhs ఇంక్లూడింగ్ హాస్టల్. మినిమం నీట్ క్వాలిఫై ఉంటే చాలు. IUSM ఉంది, కిర్గిస్తాన్లో ఉంటుందండి. ఇది 22 lakhs అవుతుంది. ఇక్కడికి వచ్చాక FMGE రాయాలి. ఆ ఎగ్జామ్ పాస్ అవ్వటానికి ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ చెప్పారు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో ఫైనల్గా నీట్ రిజల్ట్ వచ్చాయి. సో ఆల్ ఓవర్ ఇండియా 22 lakhs మెంబర్స్ రాశారు. సో కేవలం 11 lakhs మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. సో క్వాలిఫై అయిన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. సో క్వాలిఫై అయ్యాం, నెక్స్ట్ ఏంటి, అసలు కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, అసలు మాకు వచ్చిన ర్యాంక్ని బట్టి మేము ఏ కాలేజ్ని చూస్ చేసుకోవాలి, అసలు ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి, అసలు కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో వీటన్నిటిని క్లియర్ చేసుకుందాం. సో వీటి గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు రామ్స్ కెరీర్ గైడెన్స్ చైర్మన్ పి వీరన్నబాబు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సో నీట్ రిజల్ట్ వచ్చాయి. సో 22 lakhs మెంబర్స్ రాస్తే 11 lakhs మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు సార్? క్వాలిఫై అయిన వాళ్ళకి, అవని వాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఓన్లీ నీట్ క్వాలిఫై అయిన వాళ్ళకే ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ MBBS కానీ ఇండియాలో BDS కానీ ఏదైనా కోర్సు 5 రకాల కోర్సులు చేయడానికి ఎలిజిబిలిటీ టెస్టే నీట్. అది జనరల్కి 213, SC ST OBCకి 177, ఫిజికల్ హ్యాండిక్యాప్కి 194. అంటే ఈ ఎగ్జామ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇక షెడ్యూల్ స్టార్ట్ అవ్వాల్సిన కౌన్సిలింగ్ ప్రాసెస్. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ August 10th నుంచి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ మ్యాక్సిమం లేట్ అయింది ఇప్పటికి. August 10th నుంచి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, 1/4 రౌండ్స్ ఉంటాయి. 4 rounds. దీనిలో ఏంటంటే మెరిట్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఫస్ట్ ఆల్ ఇండియాకి ప్రిపేర్ అయితే మంచిది. మన అడ్వైజ్ అది. స్టేట్ కన్నా ఆల్ ఇండియాలో గవర్నమెంట్ కాలేజ్ అన్నీ కూడా ఇప్పుడు 510 మార్కులు పైన వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఇంకా స్టేట్ గవర్నమెంట్ కాలేజీ కన్నా ఆల్ ఇండియాలోకి వెళ్తే మంచి మంచి కాలేజెస్ ఉంటాయి. వాళ్ళు మనం ఏమంటామంటే ఆల్ ఇండియాకి వెళ్ళి ఆల్ ఇండియా కోటాలు చేసుకుంటే మంచిదని చెప్తాం. ఏంటి MBBSలో ఈ స్టేట్ రౌండ్ వచ్చేవాడికి ఇంకా స్టేట్ ర్యాంక్స్ రావు. ఇట్ టేక్స్ August 20th అయింది. ఏ స్టేట్కి ఆ స్టేట్ ర్యాంక్ రిలీజ్ చేయాలి అంటే August 20th వరకు పట్టింది. ఆ తర్వాతే కౌన్సిలింగ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. అయితే ఏంటంటే ఈసారి KNR యూనివర్సిటీలో మాత్రం కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది చూసి చెప్పాలి. పాస్ పర్సంటేజ్ 8% తగ్గింది ఇండియాలో. లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం 8% స్టూడెంట్స్ తగ్గారు పాస్. దానివల్ల సీట్లు పెరిగినాయి. తెలంగాణలోనే ఎక్స్పెషల్లీ మన తెలంగాణలో 900 సీట్లు పెరిగినాయి. మరి ఆంధ్రాలో సార్? ఆంధ్రాలో 300 పెరిగినాయి. త్రూఅవుట్ ఇండియాలో 10,000 సీట్స్ ఇంక్రీజ్ అయినాయి. 10,000 సీట్స్ అంటే 1,31,000 సీట్స్ ఉన్నాయి ఇప్పుడు. దాని ప్రకారం ఏంటంటే ఏ ర్యాంక్ ఎలా వస్తుంది ఏంటి అనేది ప్లాన్ చేసుకోవాలి. అందరూ MBBSఏ. ఇది కాకుండా మన BDS ఉంది. BDS కొన్ని సీట్లు పెంచారు. ఈ తర్వాత మన వెటర్నరీ ఉంది. అంటే మోస్ట్ ప్రాబబ్లీ 50% స్టూడెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఈ 5 కోర్సులో సర్దుకుంటారు. MBBS, BDS, వెటర్నరీ, BAMS ఆయుర్వేదిక్, BHMS హోమియోపతి. ఓకే. సో చాలా మంది కేవలం నేను MBBS చేయాలి, డాక్టర్ అవ్వాలి అని చాలా మందికి కళ ఉంటుంది. అది ఒక డ్రీమ్, అది మనం ఏం చేయలేము వాళ్ళని. సో వాళ్ళకు కూడా ఈసారి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈసారి కొంచెం ఎక్కువ సీట్సే ఉన్నాయన్నమాట. అవునాయి. MBBS పరంగా ఈసారి తెలంగాణలో 1000 సీట్లు పెరిగినాయి. 4 కాలేజ్ వచ్చినాయి. అందువలన మినిమం స్కోర్ ఉన్న సాధించిన స్టూడెంట్ కూడా MBBS సీట్ చేయటానికి
అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఎంబీబీఎస్ తర్వాత ఇంకేం ఆపర్చునిటీస్ ఉంటాయి సార్? ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి? ఎంబీబీఎస్ ఏముంది మేడం, ఇప్పుడు ఎంబీబీఎస్లోనే 3 రకాల కేటగిరీస్ ఉంటాయి. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. ఇప్పుడు 400 మార్కులు వచ్చిన పేరెంటు ఏ కేటగిరీకే చూస్తాడు తప్ప బి కేటగిరీ రాడు. కరెక్ట్. అంటే దానిలో స్తోమత ఉన్న పేరెంట్ వెళ్తాడు, 13 లక్షలు 11 లక్షలు ఫీజు అని. ఆర్థిక స్తోమత లేనివాడు ఏం చేస్తాడు, మళ్ళీ అగైన్ లాంటాడు. దానివల్ల ఏమవుతుంది, కింద మార్కుడికి ఈజీగా సీట్ వస్తుంది. ఇప్పుడు 450 మార్కులు వచ్చిన లాంగ్ టర్మ్కి వెళ్ళిపోయాడు, వాడు అప్లై చేయలేదు. 449 అప్లై చేస్తాడు, వాడికి వస్తుందిగా సీటు. అలా అనమాట. దాదాపు ఇప్పుడు సపోజ్ మనకున్న 30,000 మందిలో కూడా మళ్ళా 5-6 వేల మంది లాంగ్ టర్మ్కి వెళ్ళిపోతారు. నిరుత్సాహపడద్దు, సీట్స్ వస్తాయి, 100% సీట్లు వస్తాయి. ఫ్రీ సీట్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, పేమెంట్ సీట్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, ఎన్ఆర్ఐ సీటు ఏదైనా మనం చెప్పే అడ్వైజ్ ఏంటంటే కౌన్సిలింగ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యేలోపు అసలు ఎలా ఉంది ఏంటనేది తెలిసిపోద్ది, ఈజీగా వస్తుంది సీటు. ఏదర్ ఏ కేటగిరీనా బి కేటగిరీనా. సపోజ్ లాస్ట్ ఇయర్ 261కి వచ్చింది బి కేటగిరీ, ఈసారి ఇంకా తగ్గొచ్చు. అలా అదేంటంటే లోకల్ నాన్ లోకల్ ఉంటుంది, ఇవన్నీ చూసుకోవాలి. అందువల్ల ఏంటంటే రిజల్ట్ వచ్చింది కాబట్టి ఏ క్యాటు, బి క్యాటు, సి క్యాటు ఏ మార్కులకి ఎలా వస్తుంది అనేది మనం చెప్తాం. ఓకే. సో నార్మల్గా ఇప్పుడు ర్యాంకింగ్స్ వచ్చాయి, సీట్ వచ్చింది, ఓకే. బట్ ఒకటేసారి మనకి 2-3 కాలేజ్లో కూడా సీట్ వస్తూ ఉంటుంది. బట్ మన ర్యాంక్ని బట్టి వస్తుంది కదా. సో ఇప్పుడు 2-3 కాలేజ్లో సీట్ వచ్చినప్పుడు మన ర్యాంక్ని బట్టి మనకి ఏ కాలేజ్ని చూస్ చేసుకుంటే బెటర్, మనం ఏ కాలేజ్లో వెళ్తే బెటర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయని స్టూడెంట్స్కి ఎలా అర్థం అవ్వాలి సార్? అంటే ఏ బేసిస్లో కాలేజ్ని చూస్ చేసుకోవాలంటారు? కౌన్సిలింగ్ బేసిస్లో ఉన్నప్పుడు మనం ఎక్స్ కాలేజీ వస్తుంది ధీమాగా చెప్పలేం. ఎలా చెబుతామంటే 3 కాలేజీలు చెప్తాం. లాస్ట్ ఇయర్ 3 కాలేజీలు కటాఫ్లు తీసుకోవాలి. ఆ 3 కాలేజీలు కటాఫ్ కన్నా ఈ కుర్రవాడికి 4 మార్కులు ఎక్కువ ఉండాలి. ఆ దరిదాపుల్లో ఉంటే మనం చెప్పగలం, అప్పుడు చెబుతాం. నేను ఎక్స్పెషల్ ఏంటంటే తెలంగాణలో ఓన్లీ 2-3 కాలేజ్ నేను అడ్వైజ్ చేయను పిల్లలకి. నేను మన పేర్లు చెప్పకూడదు, ఎందుకంటే హాస్పిటల్ ఉండదు, పేషెంట్స్ ఉండరు, అంటే ప్రాక్టికల్గా వాళ్ళకి ఏం ఉండదు. డబ్బులు వసూలు చేయటం, కోట్లు దండుకోవటం పిల్లల దగ్గర నుంచి. కాకపోతే మా అబ్బాయి ఎంబీబీఎస్ అవుతున్నాడు పలానా కాలేజీ నేను చెప్పుకుంటానికి కాలేజీ, కానీ అక్కడ చదువుకుంటానికి కూడా సరైన ఫ్యాకల్టీ ఉండదు. మనం అలాంటి కాలేజీలు ప్రిఫర్ చెయ్యం. అంటే పేరుకి ఎంబీబీఎస్. కొంతమంది ఏంటంటే గుడ్డిగా చేసుకుంటాం కౌన్సిలింగ్ అంటే, చేసుకోండి కానీ బురదలో కాలేయొద్దు. అలాంటి కాలేజీలోకి మీరు వెళ్ళి తర్వాత బాధపడ్డా రాదు కదా. 23 లక్షలు ఎన్ఆర్ఐ కోటా ఉంది, 23,50,000 కట్టాలి. కట్టిన తర్వాత ఏం చేస్తారు, సీట్ వచ్చాక మీరు జాయిన్ అవుతారు. జాయిన్ అయిన కానీ ఫ్యాకల్టీ ఉండరు, హాస్పిటల్ ఉండదు. ఎక్కడ నేర్చుకుంటారు ప్రాక్టీస్? మీకు జ్వరం వచ్చిందని మిమ్మల్ని టచ్ చేసి చూడాలంటే పేషెంట్ ఉండాలిగా. కరెక్టే. అందువల్ల ఏంటంటే మనం ఇచ్చే సలహా ఏంటంటే పేరెంట్స్కి, ఎంబీబీఎస్ మీ అబ్బాయిని చేర్చడం ముఖ్యం కాదు, చేర్చేటప్పుడు ఆ కాలేజీలో హాస్పిటల్కి ఓపీ ఎంతమంది ఉన్నారు, ప్రతిరోజు ఓపీ ఎంతమంది వస్తున్నారు, మినిమం 500 మెంబర్స్ అన్నా ఉన్నారా లేరా, పీజీలు ఉన్నాయా లేవా. ఎందుకంటే ఈ కుర్రవాడికి త్వరకి 4 ఏళ్ల తర్వాతే ట్రైన్ హాస్పిటల్కి వెళ్ళేవాడు. ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచే ప్రాక్టికల్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్ హాస్పిటల్ ఏం లేకపోతే ఏం చేసుకుంటాడు? సో నీట్కి ప్రిపేర్ అవ్వాలంటేనే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో కదా క్వాలిఫై అవ్వాలంటే. సో అంత కష్టపడి చదివి క్వాలిఫై అయిన తర్వాత సరైన కాలేజ్ని చూస్ చేసుకోకపోతే వాళ్ళ కెరీర్ అక్కడితోనే. అందుకే నేను చెప్పేది ఏంటంటే నీట్ కౌన్సిలింగ్లో వెళ్ళటమే కాదు, వెళ్ళే ముందు ఆ కాలేజీల గురించి కూడా గూగుల్లో ఉంది, రకరకాల సమాచారాలు ఉన్నాయి. ఆ సమాచారాన్ని మీరు సేకరించుకుని అప్లై చేస్తే మంచిది. ఓకే. ఇంకోటి ఏంటంటే మనం ఆల్ ఇండియా చేస్తామండి, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ చేస్తాం, అన్ని స్టేట్లు చేస్తాం, ఆంధ్ర చేస్తాం, తెలంగాణ చేస్తాం. ఆంధ్ర వచ్చేపాటికి ఎన్టీఆర్ యూనివర్సిటీ, తెలంగాణ వచ్చేపాటికి కేఎన్ఆర్ యూనివర్సిటీ, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ, కర్ణాటక వచ్చేపాటికి కర్ణాటక ఎడ్యుకేషన్ అథారిటీ. అన్ని యూనివర్సిటీ కిందే ఉంటాయి. ఇదేంటంటే యూపీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అలాగే బీహార్,
ఏ స్టేట్కి ఆ స్టేట్ సపరేట్ కౌన్సిలింగ్ చేస్తాం. ఓకే. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అంటే అండర్ ఎంసీసీ, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ. ఎంసీసీ కింద కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఓకే. ఆ కౌన్సిలింగ్ తర్వాత కేఎన్ఆర్ యూనివర్సిటీ. కేఎన్ఆర్ యూనివర్సిటీ కింద లోకల్లో ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయో తెలంగాణలో అన్ని కాలేజెస్ కేఎన్ఆర్ కింద స్టార్ట్ అవుతాయి. అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ. అలా ఈ 3 కౌన్సిలింగ్ చేసుకోవాలి. మోస్ట్ ప్రాబబ్లీ ఆంధ్ర తెలంగాణ పిల్లలకి మనం ఇచ్చే సలహా ఏంటంటే ఆంధ్ర తెలంగాణతో పాటుగా ఆల్ ఇండియా కూడా వెళ్తే మంచి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఏంటంటే పట్టుబడి కూర్చుంటారనమాట. సో నాకు అందులో కౌన్సిలింగ్లో మనం అప్లై చేసుకున్నప్పటికీ ఆ యూనివర్సిటీ రాకపోయినా నాకు అదే కావాలి, మేనేజ్మెంట్ కోటాలో నేను తీసుకుంటాను, ట్రై చేయండి అని మీ దగ్గరకు కూడా వచ్చే వాళ్ళు చాలామందే ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, సజెషన్ ఏంటి? ఒకటి మేడం, పలానా కాలేజీ మీరు ఇవ్వండి అనే చెప్పేది ఓన్లీ పాసిబిలిటీస్ అన్నీ కూడా సి కేటగిరీలోనే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ కేటగిరీ, బి కేటగిరీ లేదు. ఓకే. సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ. ఎన్ఆర్ఐ కేటగిరీలో మెయిన్ ఎవరైతే పేరెంట్ ఎన్ఆర్ఐ కేటగిరీలో చేర్చాలి తన కొడుకుని కూతురు అనుకున్నాడో ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన మంచి పని ఏంటంటే దే ఆర్ కలెక్ట్ ఫస్ట్ గుడ్ ఎన్ఆర్ఐ సర్టిఫికేట్. డోంట్ పర్చేజ్ ఇన్ కన్సల్టెంట్స్. కన్సల్టెంట్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టి సర్టిఫికేట్లు కొనుక్కోవద్దు. ఎన్ఆర్ఐ డాక్యుమెంట్ ఉంటుంది. అంటే సపోజ్ మీరున్నారు, మీరు చదవాలి, ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ చదవాలి, మీ బ్రదరు, మీ కజిన్స్ వాళ్ళ దగ్గర నుంచి మీరు తెప్పించుకోవాలి డాక్యుమెంట్స్. అంతేగాని ఎవరో కన్సల్టెంట్ అమ్ముతాడు 25,000కి 50,000కి అని తెచ్చుకుంటే ర్యాండమ్ చెక్కింగ్లో అతను దొరికితే 5 years డిబార్ అవుతాడు. అందువలన నా సలహా ఏంటంటే ఎన్ఆర్ఐ చదివిద్దాం అనుకునే పేరెంట్స్కి మాత్రం రియల్ డాక్యుమెంట్ని కలెక్ట్ చేసుకోండి. కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టి డాక్యుమెంట్లు తీసుకోవద్దు. అది నా సలహా. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్లు ఒక మంచి కాలేజ్ని చూస్ చేసుకోవాలి అంటే మనం ఎలాగో కష్టపడి చదువుతాం కాబట్టి ఆ కెరియర్ బాగుండాలి అంటే కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు అన్నట్లు ప్రాక్టికల్గా మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి హాస్పిటల్ ఉండాలి. మీరు అన్నట్లు ఇందాక అన్నీ చెప్పారు కదా, అన్నీ చూస్ చేసుకొని జాయిన్ అవ్వాలి అని. మీ దగ్గర ఆల్ ఓవర్ ఇండియాలో చాలా యూనివర్సిటీతో టైఅప్ అయి ఉన్నారు కదా, సో మీరు ఎలా టైఅప్ అయి ఉంటారు? అంటే ఈ కాలేజ్ని చూస్ చేసుకుంటే స్టూడెంట్కి బెటర్, ఎందుకంటే మేము ఆ స్టూడెంట్కి ఆ యూనివర్సిటీని సజెస్ట్ చేస్తున్నాం కాబట్టి అని ఒకటి ఉంటుంది కదా. సో మీరు ఎలాంటి యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉన్నారు సార్? మరి ఇదేంటంటే మెయిన్ సపోజ్ యూపీ ఉంది మేడం, యూపీలో 50 కాలేజెస్ ఉంటాయి. 50 కాలేజెస్లో కొన్ని హాస్పిటల్ లేని ఉన్నాయి మన హైదరాబాద్లో ఉన్న కాలేజీల లాగా. హైదరాబాద్ తెలంగాణలో 2 కాలేజీలకి హాస్పిటల్ ఎప్పుడు తాళా వేసే ఉంటుంది ఏంటి. అలాంటి కాలేజీ ప్రతి స్టేట్లోనే ఉంటాయి. కానీ ఆ కాలేజీలు మనం చూస్ చేసుకుని పెట్టకూడదు. అది అదే చెప్తాం మనం ఏ కాలేజీలు ఎంత ఉంది ఫ్యాకల్టీ. ఇది మనం టచ్లో ఉంటాం కదా, ప్రతి స్టేట్ తిరుగుతాను, ఈ కాలేజీలో ఇంత ఉంది, ఈ కాలేజీ ఇంత ఉంది అనేది మనం చూస్తాం కదా. అందు మనం చెప్తాం వితౌట్ హాస్పిటల్, వితౌట్ పేషెంట్స్ లేకుండా నేను ఏ కాలేజీకి పిల్లల్ని చేర్చను. ఫస్ట్ మీరు అసలు ఎలా ఉంది యూనివర్సిటీ అని మీరు నేను తెలుసుకున్న తర్వాతే వాళ్ళకి చెబుతాను బాగుంది చేరండి అని చెప్తాను. అక్కడికి వెళ్ళాక మన తిట్టుకుంటే ఏమైపోతుంది, 5 ఏళ్ళు కూర్చోవాలి. అవును, కరెక్ట్. 1 సంవత్సరం కాదండి, 5 సంవత్సరాలు కూర్చోవాలి. అతను బికమే డాక్టర్గా తిరిగి రావాలి. ఏమీ లేకుండా ఏమవుతాడు? అందువల్ల మనం ఏంటంటే మనం ఇచ్చే సలహా పిల్లలకు ఒకటే మేడం, ఎంబీబీఎస్ చేరటం గొప్ప కాదు, మంచి కాలేజీ చూజ్ చేసుకోవాలి. దానిలోనే సగం డిగ్రీ చేతికి వచ్చినట్లు లెక్క. ఫ్యాకల్టీ ఉండి హాస్పిటల్ బాగుంటే ఆటోమేటిక్గా చదువుకుంటాడు. ఏమీ లేకపోతే ఏం చదవలేడు. అందువలన పేరెంట్స్ అందరికీ మనం చెప్పేది ఏంటంటే కౌన్సిలింగ్లోనే ఏ కాలేజీకి ఎలా ఉంది, ఈ కాలేజీలో హాస్పిటల్ ఎలా ఉంది అనేది చూసుకుంటే మీకు మంచిది. ఓకే ఏంటి. సో కౌన్సిలింగ్లో ఒక కాలేజ్ని చూస్ చేసుకున్న తర్వాత అందులో సీట్ వచ్చిన తర్వాత ఫస్ట్ జాయిన్ అవ్వక ముందే వెళ్ళి యూనివర్సిటీ విజిట్కి ఏమైనా మీరు హెల్ప్ చేసుకోవచ్చు. ఇప్పుడు అడుగుతారు మేడం మల్లారెడ్డి చూస్తామంటారు, వెళ్ళండి అంటాం. ఏంటి అపోలో చూసేది వాళ్ళే వెళ్ళొస్తారు, కాలేజీకి వెళ్ళి చూసుకుని వస్తారు. సో జస్ట్ ఏదో వాళ్ళు వచ్చారు కదా మేము ఒక కాలేజ్ని సజెస్ట్ చేసామని కాకుండా మీరు వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారా? లైక్ వాళ్ళ పిల్లల్ని మీ దగ్గరకు తీసుకొస్తున్నారు అంటే వాళ్ళు ఎంతో నమ్మి మీ దగ్గరకు తీసుకొస్తారు ఉంటారు. అంటే ఇక్కడికి నా పిల్లవాడు వస్తే, నా పాప వస్తే వాళ్ళ కెరీర్ బాగుంటుంది,
ఎంబీబీఎస్లో ఒక మంచి పొజిషన్లో ఉంటారు అనే వస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్టే? ఇప్పుడు 5వ సంవత్సరం చదివే స్టూడెంట్ కూడా టచ్లో ఉంటారండి. ఇప్పుడు సహజంగా మ్యాక్సిమం ఫ్యామిలీస్ ఏంటంటే ఇంతవరకు ఒకళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళు ఎంబీబీఎస్ ఉండేవాళ్ళు. ఇప్పుడు పక్క ఫ్యామిలీ ఇద్దరు కూడా ఎంబీబీఎస్ అవుతున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఒక బాబు వచ్చాడు, నెక్స్ట్ ఇయర్ వాళ్ళ తమ్ముడు రెడీగా ఉంటాడు, లేదా వాళ్ళ చెల్లెలు రెడీగా ఉంటుంది. మన సర్వీస్ బాగుంటేనే వచ్చేది. మనం చేసే చూసింగ్ ఏ కాలేజీ ఏంటనేది చెబుతాం, ఆ కాలేజీ అడ్మిషన్ చేస్తాం, ఆటోమేటిక్గా వాళ్ళు సాటిస్ఫై అవుతారు. సో ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ మీ దగ్గరికి? మీరు ఒక కాలేజ్ నేను ఓన్లీ 10,000 సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటా. ఆల్ ఇండియా నేనే చేస్తా, తెలంగాణ నేనే చేస్తా, ఆంధ్ర నేనే చేస్తా. ఈ 3 రాష్ట్రాలు నేనే చేసి పెడతా. ఈచ్ కౌన్సిలింగ్ అంటే ఆల్ ఇండియా 4 కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, మాపప్ రౌండ్, స్టే రౌండ్. సేమ్ కేఎన్ఆర్ యూనివర్సిటీ, సేమ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ. ఈ 3 చేసి పెడతాం. ఇప్పుడు ఎందుకంటే ఎందుకంటే 490 మార్కులు వచ్చిన స్టూడెంట్కి ఆంధ్రాలో కటాకంటంగా సీట్ రాదు. ఏ క్యాట్, ఓసీ. దీని రాకుండా ఆల్ ఇండియాలో ఛాన్సెస్ రావచ్చు. సో ఫస్ట్ ప్రయారిటీ ఆల్ ఇండియాకి ఇస్తారు. మ్యాక్సిమం ఏ కేటగిరీ ఎవరికైతే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి నా సలహా ఫస్ట్ ఆల్ ఇండియా చేద్దాం, ఆల్ ఇండియా తర్వాత స్టేట్లోకి వెళ్దాం. అందువల్ల నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి ఆల్ ఇండియాలో. 29 రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ అనేది దానిలో ఉంటాయి. సో అంటే ఇలా మీ త్రూ కాకుండా ఇండివిజువల్గా కూడా మాకు తెలుసు, మేము కౌన్సిలింగ్ చేసుకోగలం అని కొంతమంది అనుకుంటుంటారు కదా. బట్ వాళ్ళకి మీ దగ్గరికి రావడం వల్ల డిఫరెన్స్ ఏంటి అంటే, మీరు అన్నట్లు ఆల్ ఇండియా మీకు తెలుసు, ఫస్ట్ ఆల్ ఇండియా ప్రిఫర్ చేయాలా లేదంటే స్టేట్ ప్రిఫర్ చేయాలా, ఎలా చేస్తే మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది అని మీ త్రూ వస్తే కొంచెం బెటర్ కదా. ఏం లేదు మేడం, కౌన్సిలింగ్ ఎందుకులే మనం చేసుకోలేమో అనుకుంటారు. తర్వాత మంచి జరిగితే మీరు సంతోషిస్తారు, నేను సంతోషిస్తాను. మరి సరైన కాలేజ్ ఎన్నుకోలేదు అనుకోండి, అప్పుడు బాధపడతారు. మనం చెప్పేది ఏంటి, ప్రొవైడ్ చేస్తా, మంచి కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేస్తా. 3 యూనివర్సిటీ ఆల్ ఇండియా చేస్తా, ఏపీ చేస్తా, తెలంగాణ చేస్తా, చాలు. సో ఇఫ్ ఇన్ కేస్ ఆంధ్రలో రాకపోయినా తెలంగాణలో మంచి యూనివర్సిటీ రావచ్చు. తెలంగాణ ఉంది, ఆల్ ఇండియా పోతే తెలంగాణ, ఆంధ్ర 3 చేసుకోవాలి. సో ఇప్పుడు తెలంగాణలో ఎన్ని సీట్స్ ఉన్నాయి సార్, ఆంధ్రాలో ఎన్ని ఉన్నాయి? తెలంగాణలో 10,290 సీట్లు ఉన్నాయి మేడం. ఆంధ్రాలో 5,000 సీట్లు ఉంటాయి. తెలంగాణ ఇప్పుడు ఒక మైల్ రాయి దాటింది. 10,200 సీట్లు అంటే 10,000 మెడికల్ సీట్లు ఉన్న స్టేట్లు చాలా తక్కువ ఉంటాయి. తెలంగాణ రీచ్ అయిపోయింది. ఓకే. సో ఆల్ ఓవర్ ఇండియా మీరు ప్రతి స్టేట్ చేస్తారా? ప్రతి స్టేట్ చేస్తారండి. ఎక్కువ ఏంటంటే ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, మన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర. బెస్ట్ యూనివర్సిటీస్ ఈ స్టేట్లో. ఇంకోటి ఏంటంటే డీమ్డ్ కాలేజెస్ ఉంటాయి. డీమ్డ్ ఏంటంటే ఇప్పుడు మీకు మల్లారెడ్డి యూనివర్సిటీ డీమ్డ్ కింద వస్తుంది, అది స్టేట్లో రాదు, అది అండర్ ఎంసీసీ కౌన్సిలింగ్లో ఉంటుంది. ఎంసీసీ కౌన్సిలింగ్లో టాప్ కాలేజ్ ఉంటుంది. 69 డీమ్డ్ కాలేజ్ ఉంటాయి. ఈ 69 డీమ్డ్ కాలేజ్లో నెంబర్ 1 కేటగిరీ ఉన్న కాలేజ్ ఒక 40 ఉంటాయి. అవి కూడా మనం ఎడ్యుకేట్ చేస్తాం పేరెంట్. ఇప్పుడు సపోజ్ మన మల్లారెడ్డిలో సీట్ రావాలనుకోండి, 330 మార్కులు పైనే రావాలి. టాప్ కాలేజ్ అది. హాస్పిటల్ కానీ 1,500 బెడ్డెడ్ హాస్పిటల్, డైలీ పేషెంట్లు 1,500 మెంబర్స్ ఉంటారు. టాప్ హాస్పిటల్. అలాంటి స్కాట్ చదువుకుంటే కుర్రాడికి చదువు వస్తుంది. సో మనకి ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలంటేనే దగ్గర 1 CR అవుతుంది సార్. కానీ మీరు అతి తక్కువ ఫీజులోనే అబ్రాడ్లో చదివిస్తామంటున్నారు. ఎలా సాధ్యమవుతుంది సార్ అసలు? కిజికిస్తాన్, రష్యా, చైనా, వీటిల్లో ఏంటంటే ఎక్కువ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. అన్ని గవర్నమెంట్ కాలేజెస్. ఇప్పుడు మనం ఆఫర్ చేసేది యాంగ్రేన్ యూనివర్సిటీ, ఉజ్బెకిస్తాన్. మన ఓన్లీ 18 lakhs ఇంక్లూడింగ్ హాస్టల్ అండి. ఇంక్లూడింగ్ హాస్టల్ 18 lakhs అంటే 6 నెలలకి 1,50,000 కట్టుకుంటే వెళ్ళిపోవచ్చు అతను. 6 సంవత్సరాల కోర్సు అండి. మినిమం నీట్ క్వాలిఫై ఉంటే చాలు. సో ఈవెన్ హైదరాబాద్లో బీటెక్ చేయలేకపోతున్నాం సార్ 18 lakhsలో. అది వాస్తవం. అది అంటే అబ్రాడ్లో ఏంటంటే ఇప్పుడు రష్యా ఉంది, రష్యా ఇంకా తక్కువే ఉంటుంది, గవర్నమెంట్ సీట్లు అయిపోతాయి. చైనా ఇప్పుడు పెరిగినాయి, దాదాపు 7-8 ఏళ్ల క్రితం అయితే 5-6 లక్షల్లోనే అయిపోయేది ఎంబీబీఎస్. సో చాలా మంది ఏంటంటే ఈవెన్ ఎక్కువ మార్క్స్ ర్యాంక్ తెచ్చుకున్నప్పటికీ కూడా
ఇక్కడ ఫీజు చూసేసి వెనకడుగేస్తూ ఉంటారు, అంతెలా ఇక్కడ కట్టగలమని. ఫీజులు మెయిన్ IUSM ఉంది, ఇది 22 lakhs అవుతుంది. కిర్గిస్తాన్లో ఉంటుందండి, నెంబర్ 1 యూనివర్సిటీ. సేమ్ ఇండియన్ ఫ్యాకల్టీ, ఇండియన్ మెస్. అంటే ఏంటంటే అక్కడ చదువుకున్న మన ఇండియన్స్ పీజీలు చేసి యాజ్ ఏ లెక్చరర్స్గా సెటిల్ అయ్యారు. ఓ వావ్, ఓకే. సో దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్, అప్లై చేసుకోవడం కానీ? నీట్ క్వాలిఫై ఉన్నవాళ్ళు మన అప్రోచ్ అయితే ఓకే. పాస్పోర్ట్ అయి నామినల్ ఇవ్వండి అయినాయి అవన్నీ కలెక్ట్ చేసుకుని మనం వీసా తెప్పించాక ఇది అవుతుంది. క్లాసెస్ ఎప్పుడు కూడా సెప్టెంబర్లో ఉంటాయి, ఆగస్ట్ నుంచి అప్లికేషన్ తీసుకున్నాం. ఓకే. సో నార్మల్గా ఏంటంటే ఈ MBBS, ఈ కాలేజ్, యూనివర్సిటీ అంటే కొంచెం ఎక్కువ మంది పేరెంట్స్ ఎలా అంటే ఫ్రాడ్ లెక్క కూడా ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి భయపడుతూ ఉంటారు. లైక్ ఇంత తక్కువ ఫీజుకి అబ్రాడ్స్లో MBBS ఎలా నమ్మాలి మేము? అందుకనే మనం ఏంటంటే కాలేజీ అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తాం. ఓకే. ఇప్పుడు ఏదైతే యాంగ్రేన్ యూనివర్సిటీ ఉందో ఉజ్బెకిస్తాన్లో, ఆ కంట్రీ వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తాం. పేరెంట్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో మనీ వేసుకుంటాడు. ఓకే. మనం ఓన్లీ ప్రాసెసింగే తీసుకుంటాం. ఎలాంటి టెన్షన్ లేకుండా, భయం లేకుండా. అసలు స్టూడెంట్ దగ్గర కాలేజీకి సంబంధించిన ఎటువంటి రూపాయి మన దగ్గర తీసుకోము, ఓన్లీ కాలేజీ అకౌంట్లో వేసుకుంటాడు. ఎప్పుడైతే అతను కాలేజీ నుంచి అప్లికేషన్ వచ్చిందో ప్రాసెస్ మొత్తం చెబుతాం, అతనే పే చేసుకోవాలి. మరి అక్కడ ఎలా ఉంటుంది సార్? ఈవెన్ మన పిల్లల్ని అక్కడ పంపించాలంటే కొంచెం వెనకడి. ప్రతి కంట్రీలో కూడా ఇవాళ ఇండియన్ పిల్లలు థౌజండ్స్ ఆఫ్ ఉన్నారు. దాదాపు మీకు ఇండియా నుంచి 30 నుంచి 40 వేల మంది స్టూడెంట్స్ ఇతర దేశాల్లో చదువుతున్నారు. 30 నుంచి 40 వేల మంది పిల్లలు రకరకాల కంట్రీస్లో. అందువలన ఏ కంట్రీలో కూడా ఇండియన్స్ పిల్లలు లేకుండా లేరు. సో విత్ హాస్టల్ 18 lakhs విత్ హాస్టల్. సో మొత్తం మన ఇండియన్ ఫ్యాకల్టీ, ఇండియన్ ఫుడ్ కూడా. ఇండియన్ ఫుడ్, ఇండియన్ ఫ్యాకల్టీ ఓకే. అండర్ MCC గైడ్ లైన్స్. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ 6 సంవత్సరాల్లో కోచింగ్ కూడా ఇస్తారు నీట్ PG పాస్ అవ్వటానికి. ఇక్కడికి వచ్చాక ఒక ఎగ్జామ్ ఉంటుంది, FMGE రాయాలి, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామ్ పాస్ అవ్వటానికి ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ దే ప్రిపేరింగ్. ఓకే. అది కూడా మనం ప్రామిస్ చేస్తాం స్టూడెంట్కి, నీకు ఫస్ట్ ఇయర్ నుంచే FMGE టెస్ట్కి ప్రిపరేషన్ చేస్తారని. అదేంటంటే 12 to 16% క్వాలిఫై. మొన్న అయితే 12 మంది పాస్ అయ్యారు 100కి మ్యాక్సిమం. దానిలో ఇటు హార్డ్ వర్క్ చేయాలి. బాగా చదువుకున్నోడే పాస్ అవుతాడు తప్ప సోమరతనంగా ఉన్నోడు అవ్వదు. ఎబ్రాడ్లో కష్టపడి, నేను చెబుతున్నా ఒకటే మేడం, ఎబ్రాడ్లో చదవటానికి వెళ్ళి కష్టపడేవాడికే ఉపయోగం, కానీ ఆ కంట్రీలు ఎంజాయ్ చేద్దామనేవాడు తల్లిదండ్రులను మోసం చేయటమే. ఇక్కడికి వచ్చి ఏం చేయలేడు, FMG రాయలేడు. 5 ఏళ్ళ నుంచి కూర్చున్నారు FMG అవనోళ్ళు. సో అప్పుడు చదివి కూడా వేస్టే కదా. ఇంకో ఉపయోగం, ఇక్కడ డాక్టర్ అయ్యో కుదరదు కదా, అనఫిషియల్. ఇక్కడ నువ్వు డాక్టర్ అంటే ఎక్కడ ఉండాలి, MCC గైడ్ లైన్స్ ఇవ్వాలంటే FMG పాస్ అయి ఉండాలి. FMG పాస్ అయిన తర్వాత ఇక్కడ హౌస్ సర్జన్ చేయాలి నీకు, అప్పుడు నువ్వు డాక్టర్ అవుతున్నావు. అప్పుడు దాకా అనఫిషియల్ డాక్టర్. కొన్ని వేల మంది పిల్లలు FMG ఎగ్జామ్ పాస్ అవ్వక వెయిట్ చేస్తున్నారు. ఓకే. స్టిల్ సో అక్కడ అబ్రాడ్లో డాక్టర్గా వర్క్ చేశారు. అక్కడ చేసుకోవచ్చు, మళ్ళీ అక్కడే PG చేసుకుని అక్కడే డాక్టర్ చేసుకోవచ్చు. కానీ ఇండియాలో పనికిరాదు. ఓకే. ఇండియాలో పనికి రావాలి యాజ్ ఏ డాక్టర్గా అంటే దే మస్ట్ క్వాలిఫై FMGE ఎగ్జామ్. ఓకే. సో అక్కడ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అబ్రాడ్లోనే వర్క్ చేసుకుంటూ కూడా దీనికి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయొచ్చా? చేసుకోవచ్చు. అక్కడే PG చేసుకుంటారు, అక్కడే జాబ్ చేసుకుంటున్నారు. వీళ్ళందరూ అది అక్కడే ఫ్యాకల్టీ అవుతున్నారు, గెస్ట్ లాగా ఇండియా వస్తారు వెళ్తారు, అక్కడే ఉన్నారు అలా. ఓకే. సో అబ్రాడ్లో చదివి అక్కడే డాక్టర్గా వర్క్ చేసే వాళ్ళకి కూడా ప్యాకేజెస్ బాగానే ఉంటాయి కదా సార్? బ్రహ్మాండంగా ఉంటాయి. మన ఇండియాలో ఏం పనికి వస్తుంది మేడం, మీకు US ఒక డాక్టర్కి 5 to 7 lakhs ఉంటుంది మినిమం. ఇక్కడేముంది 50,000 MBBS డాక్టర్కి. ఇక్కడ PG స్టూడెంట్ 12 to 15 hours హార్డ్ వర్క్ చేస్తాడు. ఓకే. అక్కడ ఓన్లీ వారానికి 4 రోజులే ఉంటుంది, అంత తేడా ఉంటుంది. అబ్రాడ్కి ఇండియాకి చాలా తేడా ఉంటుంది అదనమాట. అయితే మనం చెప్పేది ఏంటంటే స్టూడెంట్కి ఒకటే, మా దగ్గర అయితే యాంగ్రేన్ యూనివర్సిటీ, IUSM యూనివర్సిటీ ఉన్నాయి. లోయెస్ట్ బడ్జెట్ కావాలనుకునే వాళ్ళకి 100% అడ్మిషన్ చేస్తాము. ఓకే. యా, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్.